ఈరోజు ఏప్రిల్ 16 ఈ రోజునే భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఢిల్లీలో క్రైస్తవుల్ని ముస్లింలని అంతమొందించి యావత్ భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలనేటువంటి కుట్రలో భాగంగా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ని రద్దు చేసి యాంటీ కన్వర్షన్ యాక్ట్ బిల్లుని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ విహెచ్పి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పాస్టర్ ప్రవీణ్ పగడాల వేసిన పిటిషన్ కు స్వయంగా ఆయనే వాదనలు వినిపించాల్సి ఉండగా ముందుగానే ఆయన హత్య చేసి ఆయన వ్యక్తిత్వాన్ని చంపుతూ దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించాలనేటువంటి రాజకీయ మతోన్మాదులు ఎంటైర్ వ్యవస్థ చేస్తున్నటువంటి కుట్రని మనం చూస్తున్నాం. కుదవ పట్టించడానికి ఆయన వ్యక్తిత్వాన్ని చంపడానికి ఎంటైర్ మీడియా మొత్తం ఎలా గుప్పెట్లోకి తీసుకుందో మతోన్మాదులు, కులద్రోహి, మిత్రద్రోహి, ఒక ఫేక్ పాస్టర్ని కూర్చోబెట్టి రకరకాల అనాలిసిస్లు చేస్తూ ఫేక్ వీడియోలను విడుదల చేస్తూ ప్రజల్ని ఎంత నమ్మించడానికి ట్రై చేశారో మనం చూసాం. బయట వ్యక్తులు విడుదల చేసినటువంటి వీడియోలతో మాకు సంబంధం లేదు అని అంటూనే పోలీసులు కూడా ఆఖరికి అదే వీడియోలతో కేసు ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేయడం అనేది ఎంత దారుణంగా చేశారో మనం చూసాం. ప్రవీణ్ పగడాల గారి హత్య ద్వారా ఈ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు, ముస్లింలు, మిగిలిన రిలీజియన్స్ అందరికీ కూడా మతోన్మాదు రాజకీయ శక్తులు ఇచ్చినటువంటి హెచ్చరికగా భావించాలి. ప్రవీణ్ పగడాల గారి హత్య ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి సమస్య కాదు. ఈ భారతదేశంలో ఎంటైర్ క్రైస్తవులు, ముస్లింలు, అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి సమస్య. ఇది కానీ ఇప్పుడు కానీ ఎదుర్కోకపోతే కొద్ది రోజుల్లోనే, ముందున్న రోజుల్లోనే భారతదేశంలో క్రైస్తవుల్ని, ముస్లింలని, అన్ని వర్గాల ప్రజల్ని అంతమొందించి తమకు అనుకూలమైనటువంటి చట్టాలని ఈ మతోన్మాద రాజకీయ శక్తులు తీసుకొచ్చి ఈ భారతదేశంలో సనాతన ధర్మం మొత్తాన్ని వ్యాపింపజేసి తిరిగి అందరినీ బానిసలుగా చేసుకుని గుడికి బడికి దూరం చేసి మూతికి ముంత, ముద్దుకి చీపురు కట్టే పరిస్థితులు కల్పించే ప్రమాదం ఉంది. క్రైస్తవులారా సిగ్గులేదా అని ఎందుకు అన్నానంటే, ఇంత జరుగుతుంటే మాజీ ఎంపీ హరీష్ కుమార్ గారు, మాజీ ఐఏఎస్ లిబరరీ పార్టీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు, కేఏ పాల్, పాస్టర్ అజయ్ బాబు, నాబోటి చిన్న చితక వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా స్పందించకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ప్రవీణ్ పగడాల గారు మరణించిన రోజు మొక్కుబడిగా శాంతి ర్యాలీలు చేశారు, పేపర్లలో ఫోటోలకు పోజులు ఇచ్చారు, ఎవరి గొప్పతనాన్ని వాళ్ళు ప్రదర్శించుకోవడానికి ట్రై చేశారు. కానీ ఇది రాజకీయాలు చేసేటువంటి టైం కాదు. మొత్తం అందరూ ఒక తాటి మీదకి వచ్చి పోరాడేటువంటి టైం. ఇప్పుడు కనుక పోరాడకపోతే భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలు ఈ సనాతన ధర్మంలో బానిసలుగా మారేటువంటి ప్రమాదం ఉంది. మన దేవుణ్ణి, మన వ్యక్తిగత విశ్వాసాలను కూడా గౌరవించుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎంటైర్ క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా ఏటతాటి మీదకి వచ్చి ముక్త కంఠంతో పోరాడవలసినటువంటి సమయం ఇది. రాబోయే రోజుల్లో ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ని రద్దు చేసి యాంటీ కన్వర్షన్ యాక్ట్ బిల్ని అమలు చేసి ఈ మతోన్మాద శక్తులు అన్ని వర్గాల ప్రజల్ని బానిసలుగా మార్చేటువంటి ప్రమాదం ఉంది. మన వ్యక్తిగత విశ్వాసాలు కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ప్లీజ్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ రాజకీయాలు పక్కన పెట్టండి, మీ వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టండి, పోరాడే వాళ్ళకి సహకరించండి. వీలైతే మీరు కూడా పోరాడడానికి సిద్ధపడండి. కానీ సైలెంట్ గా, స్తబ్దతగా ఉంటేనే ఈ మతోన్మాద రాజకీయ శక్తులు రెచ్చిపోయేటువంటి ప్రమాదం ఉంది.